ఉన్నాడు ఐఎన్డిఏకి వాడు, ఎట్లా సాధ్యమవుతుంది? ఖచ్చితంగా ఒక సామాన్య పౌరుడుగా, ఒక విద్యావంతుడిగా శిక్ష పడ్డటువంటి వాళ్ళు అనర్హులు అవ్వాలి అని కోరుకుంటా నేను. 6 నెలల శిక్ష పడ్డా సరే అనర్హుడు అవ్వాలనే కోరుకుంటా. కానీ ఇవాళ ప్రతీకార రాజకీయాల్లో తప్పని నేనే భావిస్తున్నా. ఎందుకని? ఏదో ఒక దొంగ కేసు పెడుతున్నారు, ఒక ఆడపిల్లతో కేసు పెట్టిస్తున్నారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారు, లేకపోతే నేను చెప్పినట్టు ప్రభుత్వ కార్యాలయాల్లో ధర్నా చేసినా కూడా ఈ కేసులు పెడుతున్నారు. ఇలా తప్పుడు కేసులతో ప్రత్యర్థుల్ని అణచివేస్తుంటే అప్పుడు ఎట్లా శిక్షలు? అప్పుడు దాని ఆధారంగా రేపు చేస్తే గనక రాజకీయ నాయకులు అందరూ అన్యాయం అయిపోతారు. అప్పుడు ఎవడొస్తాడు పోటీకి? ఏం చేయాలి అప్పుడు? కాబట్టి ఇదేంటంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడం లాంటిది. కానీ ఇప్పటికిప్పుడు తేల్చేయడం అనేది సాధ్యం అవుతుందా సార్? దాదాపు 30 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నాయి కేసులు అని చెప్తున్నారు. వాటిని ఇప్పుడు ఇమీడియట్గా ఏడాదిలోపో లేదంటే 2 ఏళ్ళలోపో తేల్చేయడం సాధ్యం అవుతుందా? నేనేమంటానంటే ముందు కోర్టు డిసైడ్ చేసుకోవాలా ఫస్ట్, నెంబర్ 1. రెండవది, న్యాయస్థానాలలో వాయిదా అనేటటువంటిది ఒక సామాన్యుడి కోణంలో చూడండి. ఇవాళ వీళ్ళు రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నారు మీరు. ఒక సామాన్యుడు ఒక వాయిదాకి 1000 రూపాయల నుంచి 5000 ఖర్చు అవుతుందండి. లాయర్కి డబ్బులు ఇవ్వాలా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలా, ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. అరే విడాకుల కేసుకి దశాబ్దాల తరబడి